గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? ఎంత ఇచ్చారు? 5,000 ఇచ్చినప్పుడు మనకి కాంగ్రెస్ వచ్చిందా? ఇచ్చిండ్రు. మధ్యలో మాత్రం ఒకసారి డుంకి కొట్టింది. ఒకడే తిరుగుతున్నారు జనం ఊళ్ళో ఉంటే, ఒకటే తిరుగుతున్నారు. కేసీఆర్ బాగుండేది ఇస్తారు కాంగ్రెస్ అన్నరా. కానీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ వచ్చిన వాళ్ళు మాత్రం ఒక్కరైనా నాకు 2 లక్షలు వచ్చాయని ఒక్కరు కూడా వేసుకుంటున్నారు. మళ్ళీ అదే రుణమాఫీ కాని వాళ్ళు మాత్రం నాకు రుణమాఫీ కాలే, కేసీఆర్ బాగుండే, రైతు బంధు వేయలేదు, నాకు రుణమాఫీ కాలేదంటున్నారు. వచ్చిన వాళ్ళు మాత్రం 2 లక్షలు లోపడేసుకున్నారు, జమలు వేసుకున్నారు. కానీ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ నాకు 2 లక్షలు ఇచ్చిరని అంటలేదు. మరి అనాలి కదా. కేసీఆర్ 10 ఏళ్ళలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని మాఫీ చేసిండా? ఆయన ఇచ్చిన పైసలు 5 ఏళ్ళలో ఇస్తే ఆ 1 లక్ష రూపాయలు కూడా మిట్టికి సరిపోలేదా? ఆయన అప్పుడు ఇన్ని అడిపింది అడగదినంలోగా ఒక వెంటనే ముక్కలు చేసి కుక్క బొక్కేసినట్టు వేసిండు. 1 రూపాయి 1 నెల వేసిందా? కానీ అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలు 2 లక్షల రుణమాఫీ చేసింది. చేయలేదా? అందరికి రాలే, ఒప్పుకుంటాం. జనాలు అందరికి రాలే, కొందరికి రాలే, మీరు ఒప్పుకుంటున్నాం. కానీ చాలా వరకు మాత్రం నాకు తెలిసినంత వరకు 2 లక్షల రుణమాఫీ ఒకే దఫా చేయడం అనేది 22,000 కోట్ల రూపాయలు ఒక్కసారి ప్రభుత్వం రైతుల అకౌంట్లలో వేసినవాడు వాస్తవం కాదా? దురదృష్టం ఏంటంటే నిన్నమన్నా కూడా పడ్డాయంటే పైసలు పడ్డాయని కొందరికి. అయితే ఒక్క నిమిషం. అయితే ఒక దురదృష్టం ఏంటంటే మీరందరూ వినాలి, ఇక్కడ వినాలి. బాబు బాబు ఇవో బాబు మాట్లాడుతూ ఒక్క మాట వినాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు మీకు మాట ఇచ్చిన ఏదైతే చెప్పిందో మహిళలకు కానీ రైతులకు కానీ మహిళలకు ఉచిత బస్సు విషయంలో కానీ గ్యాస్ సిలిండర్ల విషయంలో కానీ కరెంటు 200 యూనిట్ల విషయంలో కానీ అన్నిటికీ కట్టుబడి ఉంది. కానీ ఒక్క మాట వాస్తవము, మీరందరూ అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. ఈ కేసీఆర్ 10 ఏళ్లలో మేము ఏం చేసిండు అని అడగం కానీ అప్పుల పాలైంది. ఈ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కష్టాలైనా పడి ఒకవైపు అంతము చేసిన అప్పులకు మిత్తి అసలు కట్టుకుంటా మళ్ళా మహిళలకు రైతుల కోసం ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి రాత్రింబగలు కష్టపడుతుంది. మీ మాట నిలబెట్టుకుంటుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవరెన్ని చెప్పినా కానీ ఎవరెన్ని మాత్రం బంధనం చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నేను చెప్తున్నా, ఈరోజు ఒక శాసనసభ్యుడిగా బట్టి విక్రమార్క గారు, మన ఆర్థిక శాఖ మంత్రి, నాకు అత్యంత దగ్గర మనిషి. నేను రోజు పోతున్నా, లెక్కలన్నీ చూపిస్తున్నా. మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత, మనం ఇచ్చిన హామీలేంది, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలేంది, అసలెంత, మిత్తెంత, జీతాలకు ఎన్ని పైసలు పోతున్నాయి, రైతులకు ఉచిత కరెంటుకి ఎంత పోతుంది, ఈ రకంగా మొత్తం లెక్క చెప్తుంది. అయినా సరే రైతులకు మాట ఇచ్చినాం, మహిళలకు మాట ఇచ్చినాం, పేదలకు మాట ఇచ్చినాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అప్పులు చేసైనా సరే మాట నిలబెట్టుకోవాలని చెప్పి అంటున్నాం. అంటే దగ్గరగా ఆర్థిక మంత్రికి దగ్గర వ్యక్తిగా, చదువుకున్న వ్యక్తిగా నేను చెప్తున్నా, మీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని బాధలున్నా ఈ కాంగ్రెస్ పార్టీ ఇది పేదల పార్టీ, ఇది పేదోళ్ళ రాజ్యం వచ్చింది కాబట్టి పేదోళ్ళ కోసం ఎంత దూరమైనా పోయి మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది, ఈ పార్టీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. దాంట్లో వెనుకడుగు చెప్పే శక్తి లేదు. గ్రామస్తులందరూ కూడా పథకాల విషయంలో, రైతు భరోసా విషయంలో, పెన్షన్ల విషయంలో, కరెంటు విషయంలో ఎవరెన్ని చెప్పినా నమ్మొద్దు. రాబోయే రోజుల్లో ఇంకా ఇంతకంటే మెరుగైన
సౌకర్యాలు మీకు అన్ని రకాలుగా ఆదుకుంటానికి ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా లాస్ట్